యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మల్లికార్జున కాటన్ ఇండస్ట్రీస్ లో నేడు అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించి ఓనరు ఇల్లెందు మల్లేష్ మీడియాతో మాట్లాడుతూ 1:10 షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని, తాము సొంత కొనుగోలు చేసిన కాటన్ సుమారు 200 నుంచి 300 క్వింటాలు కాలిపోయిందని, 25 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని చెప్పారు. ఫోన్ చేయడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పినట్లు చెప్పారు. మల్లికార్జున కాటన్ ఇండస్ట్రీస్ రఘునాథపురం రోడ్లో మా మిల్లు 1:10 సమయంలో షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల మిల్లులో మంటలు చెలరేగి కొంత పత్తి, మా సొంతం ఖరీదు పత్తి కొంత కాలిపోయింది. తొందరలోనే ఫైర్ ఇంజన్లు కూడా మేము ఫోన్ చేయగానే వెంబడే రావడం జరిగింది. మాకు సంబంధించిన మా సేఫ్టీ మెథడ్లో ఫైరు సంబంధించిన వాటర్ను కూడా 2 కలిసి ఫైర్ వాళ్ళు మేము అందరం కలిసి మంటలను ఆర్పివేయడం జరిగింది. ఇప్పుడు అంతా పూర్తిగా కంట్రోల్కి వచ్చింది. ఎక్కడ ఏం లేదు, అంత తగ్గిపోయింది. దరిదాపు ఒక 200 నుంచి 300 క్వింటలు కాలిపోవచ్చు. దానికి సైగ్రిగేషన్ చేసి దాన్ని మళ్ళా తర్వాత బైఫర్కేట్ చేసుకొని మళ్ళా దాన్ని ప్రొజెక్షన్ చేయాలి. సరే, ఇది ఇట్లా జరుగుతుంది అనుకోలేదు. చాలా జాగ్రత్తల్ని మెయింటైన్ చేస్తున్నాం, కానీ ఇది ఎట్లా జరిగింది ఇది అని అనుకోకుండా జరిగింది. కొంచెం మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. సొంటి మిల్లర్కు చాలా ఇబ్బంది ఇవి ఇన్సిడెంట్లు. ఇది ఎప్పుడూ ఈ పత్తి మిల్లులతో కొంచెం చాలా రోజు మేము చాలా జాగ్రత్తగా ఉంటాము. రోజు ఫైర్కి సంబంధించిన పైప్ లైన్లు అన్నిటినీ రోజు ఆటోలో పెట్టి ఎప్పటికీ